ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం విద్యాశాఖను మొత్తం పూర్తిగా గాలికి వదిలేసింది. అరే మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కనీసం ఒక విద్యాశాఖ మంత్రి లేడు. మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకోలు చేసినా, ఎన్నిసార్లు రిప్రజెంటేటివ్ ఇచ్చినా ఇంతవరకు ఒక కనీస విద్యాశాఖ మంత్రి లేడు. దాదాపుగా విద్యార్థులకు కనీసం ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 8,000 కోట్ల పెండింగ్ బకాయిలో ఉంది. మేము దాన్ని విడుదల చేయాలని మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా దాదాపుగా అసలుకి పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాకముందు విద్యార్థుల మీద ఎన్నో మన విచ్చి విద్యార్థుల పైన సవితి ప్రేమ చూపిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అదే విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది. అదే విద్యార్థులకు ఎన్నో రకాల ఆదుకుంటామని, అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తలేదన్న కాంగ్రెస్ పార్టీకి స్కాలర్షిప్ ఇవ్వక ఎంతోమంది విద్యార్థులు డాపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. ఈ ఖచ్చితంగా ఈ పెండింగ్ ఉన్న 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఏమంటే విడుదల చేయాలి. ఈ విడుదల చేయకుంటే ఏమంటే మేము ఖచ్చితంగా సెక్రటరీకి 1,000 మందితోని విద్యార్థులు తీసుకొని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఈ సెక్రటరీ ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.